యూపీఎస్సీ క్రాక్ చేసిన ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ పాలిటీషియన్స్ దగ్గర పపెట్స్ లాగా ఎందుకు మారుతున్నారు? ఏది రైటో ఏది రాంగో క్లియర్ గా తెలిసిన వాళ్ళు క్రైమ్ అండ్ కరప్షన్ యాక్టివిటీస్ లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? యూపీఎస్సీ క్రాక్ చేయడం అంత ఈజీ కాదు, రిగ్గింగ్ కూడా చాలా కష్టమే. కానీ అలాంటి వాళ్ళు ఇండియా స్మార్టెస్ట్ బ్రెయిన్స్ కలిగి ఉన్న వాళ్ళు 10th ఫెయిల్ అయిన పాలిటీషియన్ దగ్గర లేకపోతే ఇంటర్ డిస్కంటిన్యూ చేసిన పాలిటీషియన్ బూట్లు ఎందుకు తుడుస్తున్నారు? బై ద వే, రియల్ లైఫ్ విక్రమ్ సింగ్ రాథోడ్ గవర్నమెంట్ లో జరుగుతున్న ఇర్రెగ్యులారిటీస్ ని క్వశ్చన్ చేసినందుకు అతని సర్వీస్ లో ఇండియాలోనే హైయెస్ట్ ట్రాన్స్ఫర్స్ జరిగిన వ్యక్తి 66 టైమ్స్ ట్రాన్స్ఫర్ అయ్యాడు. అంటే సంవత్సరానికి 2 సార్లు కన్నా ఎక్కువ. పోలీసోడే కాదు, ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది. సో ఐఏఎస్ ఆఫీసర్స్ పాలిటీషియన్స్ కి స్లేవ్స్ గా ఎందుకు మారుతున్నారు, లేకపోతే కరప్షన్ ఎందుకు చేస్తున్నారు అనే కాన్సెప్ట్ ని చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేసిన పాలిటీషియన్ కన్నా అక్కడికి వచ్చిన ఆఫీసర్కే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ వరకు రావడానికి పడిన కష్టం ప్రజలకు తెలుసు. కానీ అలాంటి వాళ్ళే మోసం చేస్తారని తెలిస్తే నిజంగా ఎవరు కూడా తట్టుకోలేదు. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్లీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండే పవర్స్ ఏంటో చూద్దాం. టోటల్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళ చేతుల్లో ఉంటుంది. పాలసీ ఇంప్లిమెంటేషన్, లా అండ్ ఆర్డర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, బడ్జెట్ ఎగ్జిక్యూషన్, ఇలా. ఆర్టికల్ 309, 311 ప్రకారం వీళ్ళ జాబ్ కి అట్మోస్ట్ సెక్యూరిటీ ఉంటుంది. పవర్ చేతిలో ఉన్నప్పటికీ, ఎగ్జిక్యూషన్ చేసే అథారిటీ వీళ్ళ చేతుల్లో ఉన్నప్పటికీ, ఒక పాలిటీషియన్ కి ఒక మినిస్టర్ కి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇండియా డెమోక్రటిక్ కంట్రీ అవడం వల్ల పవర్ చేతిలో ఉన్న, ఎగ్జిక్యూషన్ చేసే అథారిటీ వీళ్ళ చేతిలో ఉన్నా కూడా గవర్నమెంట్ చెప్పకుండా వీళ్ళు ముందుకు వెళ్లే ఛాన్స్ ఉండదు. సో కొన్ని మూవీస్ లో చూపించినట్టు గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా వెళ్లే రైట్ వీళ్ళకి ఉండదు. ఒకవేళ గవర్నమెంట్ చెబుతుంది తప్పైనా సరే వీళ్ళు అమలు చేసి తీరాల్సిందే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆఫీసర్స్ ఎగ్జామ్స్ క్రాక్ చేసి, ఇంటర్వ్యూ క్రాక్ చేసి పొజిషన్ లోకి వచ్చినప్పటికీ డెమోక్రసీలో, డెమోక్రాటిక్ కంట్రీలో ఎలక్షన్స్ జరుగుతాయి అండ్ ప్రజలు ఎమ్మెల్యేస్ ని, ఎంపీస్ ని ఎన్నుకుంటారు. ఈ ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మినిస్టర్లు అవడం వల్ల ఈ ఎగ్జామ్స్ క్రాక్ చేసి వచ్చిన వాళ్ళందరూ ఈ మినిస్టర్ల మాట వినాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్ మాట వినాల్సిన అవసరం ఉంటుంది. ఒక సీనియర్ ఆఫీసర్ ఒక పాలిటీషియన్ షూ క్లీన్ చేయడం మీరు మూవీస్ లోనే చూసి ఉండొచ్చు, బట్ రియల్ లైఫ్ లో చాలా చోట్ల జరుగుతుంది. ఒకవేళ సిస్టమ్ కి అగెయిన్స్ట్ గా, గవర్నమెంట్ కి అగెయిన్స్ట్ గా ఒక ఆఫీసర్ ఒక నిర్ణయం కనుక తీసుకుంటే వాళ్ళకి సస్పెండ్ చేసే అధికారం, ట్రాన్స్ఫర్ చేసే అధికారం, లేకపోతే ఎలాంటి పొజిషన్ అలోకేట్ చేయకుండా జిఏడికి రిపోర్ట్ చేసే అధికారం గవర్నమెంట్ కి ఉంటుంది. గవర్నమెంట్ ఇర్రెగ్యులారిటీస్ ని క్వశ్చన్ చేసినందుకు హర్యానాకి చెందిన అశోక్ ఖెమ్కా అనే ఐఏఎస్ ఆఫీసర్ ని 66 టైమ్స్ ట్రాన్స్ఫర్ చేశారు అండ్ ఆయనదే హైయెస్ట్ రికార్డ్ ఇండియాలో. రాథోడ్, విక్రమ్ రాథోడ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ టైప్ అయ్యేలోపు అబ్బా కొడుకులు ఇద్దరు లేచిపోతారు. ఇండియాలోనే హైయెస్ట్ టైమ్స్ ట్రాన్స్ఫర్ అయిన పర్సన్ అతను. ఇక్కడ తప్పు కన్సర్న్ ఆఫీసర్స్ తో లేదా గవర్నమెంట్ తో కాదు, ఇక్కడ సిస్టమ్ లోనే తప్పులు ఉన్నాయి. సిస్టమ్ లోనే కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ నుంచి, ఫ్రీక్వెంట్ సస్పెన్షన్ నుంచి వీళ్ళకి జాబ్ కి ఎలాంటి సెక్యూరిటీ లేదు. జ్యుడిషియరీ కూడా చాలా వరకు అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ లో, లెజిస్లేటివ్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వదు. చాలా మంది గవర్నమెంట్ లో ఉన్న లూప్ హోల్స్ ని క్వశ్చన్ చేయలేక సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. పొలిటికల్ ప్రెషర్స్ వల్ల, పర్సనల్ ఇష్యూస్ వల్ల అండ్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ గవర్నమెంట్ కి, పాలిటీషియన్స్ కి లాయల్ గా మారుతారు అండ్ వీళ్ళ లాయల్టీ వీళ్ళ సర్వైవల్ టూల్ గా మారుతుంది. మెల్లిగా కరప్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే డబ్బు దాహంతో కరప్షన్ చేసేవాళ్ళు ఒక రకం, అండ్ డబ్బు దాహం కాకుండా జస్ట్ బతకడానికి, వాళ్ళ డైలీ నీడ్స్ ముందుకెళ్ళడానికి కరప్షన్ చేసేవాళ్ళు ఒక రకం. ఒక వీడియో డిస్ప్లే చేస్తా చూడండి. ఒక ప్రాపర్ పోస్టింగ్ లేకపోతే ఈ రోజున్న ఇన్ఫ్లేషన్, రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆర్ కంటెంపరీ మోడర్న్ ప్రైసెస్ లో మాకు వచ్చే జీతం, మాకు ఈ సర్వీసెస్ వల్ల అలవాటైన లైఫ్ స్టైల్ కి ఇంటి అద్దెకి, కరెంట్ బిల్లు సరిపోద్ది బొటాబొటిగా. మీరు ఒక ఐఏఎస్ అంటే కలెక్టర్, ఒక ఐపీఎస్ అంటే ఎస్పీ, వీళ్ళ బంగ్లా, వీళ్ళ కాన్వాయ్ ఇవే చూస్తారు. కానీ చాలా మందికి కూర్చోడానికి ఆఫీస్ కూడా లేని సందర్భాలు ఉంటాయి. ఒక సివిల్ సర్వెంట్ కి ఒక బంగ్లా లైఫ్ స్టైల్ అలవాటు అయిన తర్వాత అది కంటిన్యూ చేయడానికి వాళ్ళకు వచ్చే జీతాలు జస్ట్ ఇంటి రెంట్ కి, కరెంట్ కి కూడా సరిపోవు. సో ఇవన్నీ ముందుకెళ్ళడానికి, లైఫ్ ముందుకెళ్ళడానికి ఇక్కడ కరప్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇండియాలో ఒక సివిల్ సర్వెంట్ కి ఇచ్చే జీతం వాళ్ళ నీడ్స్ ముందుకెళ్ళడానికి కూడా చాలా కష్టం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆఫీసర్స్ ని మనం క్వశ్చన్ చేయలేం. చాలా మంది జెన్యూన్ ఆఫీసర్స్ ఉన్నారు. ఒకవేళ జెన్యూన్ ఆఫీసర్స్ లేకపోతే మనం ఇలా కూర్చుని ఈ రోజు ఇలా మాట్లాడలేం. వీళ్ళ లాయల్టీ, వీళ్ళ కరప్షన్, వీళ్ళ డైలీ నీడ్స్ ముందుకెళ్ళడానికి వరకు సరిపోతుంది. కానీ ఒకవేళ నిజంగా క్రైమ్ చేయాలి అనుకుంటే అక్కడ సమాజం ఇబ్బంది పడుతుంది. సో పాయింట్ ఏంటంటే ఒక సివిల్ సర్వెంట్ ఆ పొజిషన్ కి రావడానికి చాలా కష్టపడతారు.
కాకపోతే సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ వల్ల అండ్ ప్రజలు చేయాల్సింది ఏంటంటే ఆఫీసర్స్ ని క్వశ్చన్ చేసే ఛాన్స్ లేదు. కాకపోతే ఒక క్లాస్ అండ్ ఎడ్యుకేటెడ్ లీడర్ ని ఎన్నుకోవటం వల్ల మీరు ఆఫీసర్స్ కూడా కరెక్ట్ గా పనిచేయడం చూస్తారు. ఒక క్రైమ్ చేసిన వాళ్ళు, జైల్లో ఉన్న వాళ్ళు, కోర్టులు స్కిప్ చేసే వాళ్ళు, బూతులు మాట్లాడే వాళ్ళు, ఒంటి నిండా కేసులు ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని గెలిపిస్తే ఆఫీసర్స్ కూడా తప్పు చేస్తారు. అదే చదువుకున్న వాళ్ళు, ఫెయిర్ గా ఉన్న వాళ్ళని గెలిపిస్తే ఆఫీసర్స్ జెన్యూన్ గా వర్క్ చేస్తారు. సో ఈ కాన్సెప్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం.